జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 10 మంది అభ్యర్థులు 11 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఉప ఎన్నికకు స్వతంత్ర అభ్యర్థి సిల్వేరు శ్రీకాంత్ తొలి నామినేషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. 14వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు తొలి రోజు ముగిసింది నామినేషన్ల ప్రక్రియ. 10 మంది అభ్యర్థులు 11 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ తొలి రోజు ముగిసింది. 10 మంది అభ్యర్థులు 11 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే స్వతంత్ర అభ్యర్థి సిల్వేరు శ్రీకాంత్ తొలి నామినేషన్ దాఖలు చేసినట్టుగా సమాచారం. అలాగే నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. అలాగే 14న కౌంటింగ్ వెలువడుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, తొలి రోజుకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల సమయం ముగిసింది. సమయం ముగిసే సమయానికి దాదాపు 10 మంది తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఒక అభ్యర్థి మాత్రం 2 సెట్ల నామినేషన్లు వేయడంతో మొత్తం 11 నామినేషన్లు వచ్చాయి. 10 మంది దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ సమాచారాన్ని అంతా కూడా రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరాం ప్రకటించడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వచ్చినటువంటి అభ్యర్థుల దగ్గర సెట్స్ కు సంబంధించినటువంటి నామినేషన్స్ అన్ని కూడా స్వీకరించాం. ఏదైనా ఇబ్బంది ఉంటే తమ హెల్ప్ డెస్క్ దగ్గర ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సహకరించారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ వరకు, అదేవిధంగా టైం వరకు కూడా కేవలం ఒక 2 రోజులు మినహాయిస్తే వరుసగా నామినేషన్లు స్వీకరిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. కేవలం 19, 20 తేదీలలో సెలవు ఉంటుంది కాబట్టి అప్పుడు నామినేషన్లు ఉండవు. 21 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా 22న స్క్రూటినీ ఉంటుందనేటువంటి అంశాన్ని చెప్పారు. అదేవిధంగా బోగస్ ఓట్లకు సంబంధించినటువంటి అంశం పైన కూడా రిటర్నింగ్ ఆఫీసర్ స్పందించారు. దీనికి సంబంధించి ఎంక్వైరీ ఆఫీసర్ గా యూసుఫ్ కూడా డిప్యూటీ కమిషనర్ ను వేశాం. వాళ్ళు పూర్తి సమాచారాన్ని జిహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిక డీటెయిల్స్ ను కూడా అందజేస్తారు. ఇప్పుడు ఉండేటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఇవి గతంలో నుంచి ఉన్నటువంటి ఓట్లు ఇప్పుడు ఉప ఎన్నిక సందర్భంగా నమోదైనవి కావు అనేది ఆర్ఓ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ మాత్రం చాలా సాఫీగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిందని చెప్పవచ్చు. థాంక్యూ.